మింట్రస్పల్లి, దేవనగర్, దేవుపల్లి మరియు మన యొక్క స్వగ్రామమైన అమృతాపూర్ గ్రామంలో మన యొక్క ప్రియమత నాయకుడు రూరల్ శాసనసభ్యులైన పెద్దలు భూపతి రెడ్డి గారు ఈరోజు పొద్దున్న నుండి తీరిక లేకుండా ఎన్నో భూమి పూజలు, ఎన్నో ఫండ్స్ ఇచ్చి ఈ గొప్పతనాన్ని చాటుకున్న మన యొక్క పెద్దలు భూపతి రెడ్డి గారికి మన అమృతాపూర్ వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరియు ఈ యొక్క భూమి పూజ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు తారాచంద్ గారికి మరియు మా యొక్క కాంగ్రెస్ నాయకుడు వాసు గారికి, ధర్మగూడు గారికి, శాంసన్ గారికి మరియు గుల్లపల్లి సర్పంచ్ గంగాధర్ గారికి మరియు మా యొక్క ఎంపీటీసీ మాజీ ఎంపీ సాయిల్ గారికి మరియు ప్రతి ఒక్క సెల్ అధ్యక్షులకు మరియు మా యొక్క గ్రామ పెద్దలు గంగాధర్ గౌడ్ గారికి మరియు మా దమ్మన్న గారికి ప్రతి ఒక్కరికి అమృతాపూర్ గ్రామ పెద్దలకు మా సాంపల్లి మోహన్ రెడ్డి గారికి ఏమనుకోకండి ప్రతి ఒక్కరికి అందరికి ఆకలి అవుతున్నది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని తొందరగానే ముగిద్దాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అమృతాపూర్ గ్రామ పెద్దలకు, మా అక్కలకు, వదినలకు, అమ్మలకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. అమృతాపూర్ అనగానే నిజామాబాద్ లో కానీ డిచ్పల్లి మండలంలో కానీ అమృతాపూర్ అనగానే అమృతాపూర్ గంగాధర్ అంటారు. సార్ కూడా మనకు ప్రత్యేకమైన హోదా ఇచ్చిండు. ఎందుకంటే మనకు ఎలక్షన్లో మీ అమృతాపూర్కి ఏది కావాలన్నా అమృతాపూర్ గంగాధర్ నాయమట్నే ఉంటాడు కాబట్టి మీకు ఏ లోటు లేకుండా, ఏ బాధలు లేకుండా మీ అందరినీ నేను కంటి రెప్పలుగా కాపాడుకుంటా అని హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారమే మనకు మొన్న ఒక శ్మశాన వాటికలో మన దమ్మన గారు, రామదాస్ గారి, మన కుట్టల బాలన్న, గంగాధర్ గౌడ్, మన యొక్క వడ్ల నర్సయ్య ఆధ్వర్యంలో అందరం కలిసి శ్మశాన వాటికలో బోర్ కూడా వేసినాం. అది చాలా విజయవంతం కూడా అయింది. దాంట్లో ఇప్పుడు ఆ వాటర్ కూడా మన శ్మశాన వాటికకు వాడుకుంటున్నాం. ఆ యొక్క శ్మశాన వాటిక కూడా లోగడ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు ఆకుల లలిత గారు మనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు అది 12 లక్షల రూపాయలతో మనం దాన్ని నిర్మించుకున్నాం. ఆ రోజు ఆ యొక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నో అరాచకాలు చేసి దాన్ని ఆపేయడానికి ఆయన అప్పుడు శాసనసభ్యులుగా ఉండే ఆయన పట్టుదలతో అప్పుడు జడ్పీ తీసుకున్నా కాబట్టి ఆ యొక్క శ్మశాన వాటికని మనం పూర్తి చేసుకున్నాం. దాంట్లో మనకు బోర్ లేకుండే ఈ రోజు మన శాసనసభ్యులు పెద్దలు భూపతి గారు మనకు బోర్ ఇచ్చిండు, మోటారు, మరియు మన యొక్క దేవాలయంలో శివాలయంలో 5 లక్షలతో కాంపౌండ్ వాళ్ళు, మరి మనం ఇక్కడ కూర్చున్న మీటింగ్ చేసుకుంటున్న స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా 5 లక్షలు, మనకు గ్రామ పంచాయతీ కూలిపోయే స్థితిలో ఉన్నదని మన పెద్దలు శాసనసభ్యులు గారు అన్నగారికి చెప్పగానే 20 లక్షలతో ఈ రోజు మనము ఆ యొక్క భూమి పూజ మరియు మనకు ప్రొసీడింగ్ కూడా ఇచ్చి ఘనత నిలుపుకోవడం, మరియు మన ఎస్సీ కాలనీకి కూడా నేడు 10 లక్షల రూపాయలతోనే రోడ్ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మనము భూమి పూజ చేసేసినాము. మరియు మా యొక్క తెలుగు సంఘం గల్లీలో అక్కడ ఒక 5 లక్షలతో కూడా మనం సీసీ రోడ్ శాంక్షన్ అయింది. అంటే మనం చెప్పుకుంటా పోతే మీకు ఏం కావాలో గంగా అడుగుతారు. నేను పోగానే లేదు సార్ మీరు అన్ని అడగగానే ఇస్తున్నారు కదా, మళ్ళీ చూద్దాం సార్ అంటే లేదు చెప్పు నీకు ఏం కావాలని అడిగే పెద్దలు మన అమృతాపూర్ మీద చాలా ప్రేమాభిమానాలతో మనకు అన్ని సేవలు, అన్ని పనులు చేసిస్తున్నాడు. నేను ఒక్కడే చెప్తున్నా సార్, ఒక విన్నవించుకుంటున్నా, మనం ఎప్పుడైతే మన ఊరు నుండి ఎవరైనా చనిపోతే వర్షాకాలంలో, చలికాలంలో అక్కడ చిన్నలు దగ్గర శవం తీసుకుపోవడానికి చాలా బాధ అవుతున్నది. శ్మశాన వాటికకు అక్కడ ఒక బ్రిడ్జి తిరిగి వేసి, వంతెన తిరిగి వేసి పెద్ద చేస్తే మా యొక్క అమృతాపూర్ ప్రజలకు ఎన్నడూ మర్చిపోరన్నా. నువ్వు అదొక్కటి నీ ఇంటి పనిగా, మా ఇంటి పనిగా, మా గ్రామం యొక్క అదొక్క కోరిక ఉన్నది. అది మీరు కంపల్సరీ ఆ యొక్క వంతెన వేపియాలని నేను అమృతపురం ప్రజల తరఫున, నా తరఫున మిమ్మల్ని కోరుతున్నాను సార్. సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. మనం ఇంకేది ఉన్నా కానీ సార్ మన ఇంటి మనిషి, ఏది అడిగినా ఇస్తాడు కాబట్టి. మరియు ఒంటరి కాలనీలో
ఆ యొక్క కమిటీ వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతో సొంత డబ్బులతో చందాలు వేసుకొని కట్టుకున్నారు. మన ఒడర్ కాలనీ వాళ్ళు వారికి కంపల్సరీ ఆ కమిటీ వాళ్ళు కూడా పూర్తిగా అయ్యేటట్టు వారికి కూడా ఒక 20 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని నేను మీ తరఫున నేను కోరుతున్నా. మరియు దేవనగర్లో వాళ్ళు చాలా పేద కుటుంబ వాసులు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ అక్కడ తాగడానికి మంచి నీటి పైపు పలిగిపోయి మొత్తం అది చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందికరంగా ఉన్నది వాళ్ళకు. అది ఒక పైప్ లైన్ చేపిస్తే సార్ మిమ్మల్ని నిన్న మేము మర్చిపోము. మేము కూడా అమృతాపూర్ వాసులం అందరం కలిసి కట్టుగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏదున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి అండదండాలు ఉంటామని చెప్పి మీ అందరి తరఫున నేను సార్కు వినవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. పెద్దలు ఇప్పుడు శాసనసభ్యులు రేకులపల్లి భూపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మండలంలోని పలు గ్రామాల్లో మరి పొద్దున్న నుండి మన బర్దిపూర్, అదేవిధంగా ధర్మారం, అదేవిధంగా మెంట్రాస్పల్లి, మరి దేవుపల్లి, దేవనగర్, ఇప్పుడు అమృతాపూర్, దీని తర్వాత ఇంకా నడిపల్లిలో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ గ్రామానికి రావడం జరిగింది. మీ గ్రామంలో కూడా మరి దగ్గర 63,46,000 రూపాయల అభివృద్ధి పనులు మీ గ్రామంలో ఇంతవరకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు, మన మండల పార్టీ అధ్యక్షుడు అమృతపూర్ గంగాధర్ గారికి, అదేవిధంగా మన DCMS చైర్మన్ పెద్దలు తారాచంద్ర గారికి, అదేవిధంగా శాంసంగ్ గారికి, సాయిల్ గారికి, ధర్మగౌడ్ గారికి, మరి వాసు గారికి, ఇగొండ గారికి, మరి వేదిక మీద ఉన్న అందరి పెద్దలు సాయిరెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, మరి అందరికీ కూడా పేరు పేరున మరి మీ గ్రామ పెద్దలకు, ముఖ్యంగా మీ గ్రామంలో నుండి నరసయ్య గారు, గంగాధర్ గౌడ్ గారు, మరి బాలన్న గారు, మరి గొల్లపల్లి గంగాధర్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ అక్క జిల్లా అందరికీ కూడా నమస్కారాలు. ఆ రోజు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. అందులో అమృతాపూర్ గంగాధర్ గారు మరి నాతోనే ఉంటాడు, నా సోదరులాగా, మరి తప్పకుండా మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. మరి మీరు మాకు ఆదరించండి అన్నప్పుడు మీరు మరి ఇవాళ నన్ను గెలిపించి మరి ఎమ్మెల్యేగా మరి నీ ముందు నిలబడ్డాం. అదేవిధంగా మన ప్రభుత్వం కూడా వచ్చింది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి 16 నెలలు అవుతా ఉంది. మరి మీరు చూస్తూ ఉన్నారు, అన్నీ ఒకటిగా వరుసగా అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ అమృతాపూర్ గ్రామంలో చాలా చిన్న కోరికనే అడిగింది. ఇక్కడ మన శ్మశాన వాటికి పోయేటప్పుడు ఒక బ్రిడ్జ్ కావాలని అన్నారు. తప్పకుండా ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తాను. అదేవిధంగా మన ఒడర్ కాలనీలో మరి వాళ్ళ సంఘానికి కావాలని చెప్పండి మన సాయి గారు. ఆ సంఘానికి కూడా తప్పకుండా నా ఫండ్ నుండి మరి అది కంప్లీట్ చేస్తే ఇంత రోజు చూసుకొని దాన్ని బట్టి మేము పంపిస్తామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా దేవనగర్ కూడా అక్కడ గ్రామ పంచాయతీ కొత్త నూతన భవనం ఓపెన్ చేసుకున్నాం. మన దగ్గర కూడా నూతన గ్రామ పంచాయతీ ఓపెన్ చేసుకున్నాం. మరి ఆడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఒక పైప్ లైన్ ఏదో పగిలిపోయింది, పాత ఉందంటే తప్పకుండా దాన్ని కూడా మంచిగా చేపిస్తామని చెప్పి చెప్పారు. ఇదే కాకుండా మరి గ్రామంలో ఎక్కడైనా కానీ ఇంకా సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏది కావాలన్నా ఖచ్చితంగా మనము రాబోయే కాలంలో చేసుకుందాం, అదేమి ఇబ్బంది లేదు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరులు మీకు చాలా రోజులు మీరు అనుకుంటున్నారు ఏంటంటే మరి ఇల్లు లేని వాళ్ళ సంగతి ఏంటని. మనము ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మీకు అందరు కూడా ఎవరికైతే ప్లాట్లు ఉన్నాయో, ఎవరికైతే కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము ఇల్లు శాంక్షన్ చేస్తాం. 5 లక్షల రూపాయలు మీకు తప్పకుండా త్వరలోనే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఒక లిస్ట్ ఇవ్వండి గంగాధర్ గారు. మరి తప్పకుండా మీకు త్వరలోనే ఇందిరమ్మ మీరు 400 చదరపడుగుల ఇల్లు మినిమం కట్టుకోవాలి. 600 వరకు కట్టుకోవచ్చు. ఎక్కువ కట్టుకున్నా తక్కువ కట్టుకున్నా మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళలో రాదు. తర్వాత ఎవరికైతే
ఎవరికైతే ఇల్లు లేదు మరి జాగా కూడా లేదు అనుకున్న వాళ్ళకు మరి రెండవ ఫేజ్లో ఇప్పుడే కాదు ఒక 6 నెలలు ఆగండి, తప్పకుండా వాళ్ళకు కూడా ఏదైనా జాగా మనం చూసి అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా ఒక 2 ఎకరాలైనా కొని మరి వాళ్ళకి 75 గజాలు చొప్పున జాగా ఇచ్చి వాళ్ళకు కూడా 2 విడతలు ఇల్లు కట్టిస్తాం. నేను ఒకటే కోరుకుంటున్నా, రాబోయే ఎన్నికల వరకు ఇంకా 3.5 సంవత్సరాల పైన ఉంది. రాబోయే ఎన్నికల వరకు అమృతాపూర్లో ఇల్లు లేని వాళ్ళు పక్కా ఇల్లు, అందరికీ పక్కా ఇల్లు ఉంటాయి, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. ఇవాళ రాబోయే కాలం ఒక నెల రోజుల్లోనే మొత్తం కూడా ఎవరికి అందుబాటులో ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పేరు మీద అందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. వాళ్ళందరికీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా దగ్గర 3 కోట్ల మందికి మనకు తెలుసు. మన ఉగాది నాడే ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం స్టార్ట్ చేస్తున్నారు. మీ అందరూ కూడా ప్రతి మనిషికి ఒక్కొక్కలకు 6 కిలోల చొప్పున, మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే 10 మంది ఉంటే 60 కిలోలు కూడా మరి 6 కిలోలకు ఒక్కొక్క వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం ఒక కోరిక, ప్రభుత్వం కోరుకునే ఏంటంటే ప్రతి పేదవాడు ఇవాళ మరి ధనవంతుడు ఏదైతే ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే బియ్యం తింటానో, మరి మా అమృతాపూర్ గంగన్న ఏదైతే బియ్యం తింటాడో, మరి తారాచంద్ గారు ఏదైతే బియ్యం తింటారో ప్రతి పేదవాడు కూడా అదే సన్న బియ్యం తినాలి. మరి అందరూ కూడా 3 పూటలు కడుపు నిండా సన్న బియ్యం తినాలి మరి అని చెప్పి ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదే ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా భూభారతి కూడా భూముల సమస్యలు కూడా మన భూభారతి చట్టం వస్తూ ఉంది. ఇలా రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వస్తారు, అవగాహన సదస్సు పెడతారు. గతంలో ధరణిలో ఏదేదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి భూభారతి చట్టం తెచ్చినాం. ఇవాళ భూభారతిలో మరి 2వ తారీఖు నుండి మన దగ్గర అమలు అవుతుంది. అందులో కూడా మీకు అవగాహన సదస్సులు, మీ దగ్గర ఫిర్యాదులు అవన్నీ తీసుకుంటారు. 2వ తారీఖు జూన్ తర్వాత మీ యొక్క ఫిర్యాదులు అన్నింటి కూడా పరిష్కారం చేయబడతాయి. ఆగస్టు 15 లోపల, అంటే దగ్గర ఒక 45 రోజుల లోపల మీ పరిష్కారం 100% మీ అన్ని సమస్యలు కూడా భూములకు సంబంధించిన పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు, ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తూ ఉన్నాము, 200 యూనిట్ల కరెంట్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇలా సిలిండర్ 500 రూపాయలకే ఇస్తున్నాము. రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న మహిళా సోదరులందరూ కూడా మరి చారాల మితి లేకుండా కూడా మరి లోన్స్ ఇస్తూ ఉన్నాము. అన్ని రకాల మీ మహిళా సోదరులను గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 2 లక్షల వరకు మీకు అంటే బీమా ఉంది. ఏ బీమా అంటే లోన్ బీమా ఉంది. మీరు లోన్ తీసుకొని ఎవరైనా మహిళా సోదరుమని అకాల మరణం చెందితే ఆ పైసలు ప్రభుత్వమే కడుతుంది 2 లక్షలు. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా మహిళా సోదరుమని సభ్యురాలు చనిపోతే 10 లక్షల వరకు కుటుంబానికి ఇన్సూరెన్స్ ఉంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు వాడుకోండి. ఇక్కడ రైతులకు కూడా నేను విన్నట్టు గొల్లపల్లి కూడా చెప్తా ఉన్నారు, ఇంకా వడ్ల కాంటలు చాలు కాలేదని. మరి ఎక్కడ ఏమున్నా మీకు అందరు కూడా సన్న వడ్లు, దొడ్డు వడ్లు, 2 వడ్లు మీకు ఖచ్చితంగా ప్రభుత్వం కొంటుంది. మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో ఇస్తాం. అది కాకుండా సన్న వడ్లకు కూడా మరి వాళ్ళ 500 రూపాయలు బోనస్ ఇస్తాం. మీకు అందరు కూడా దేనికి వెనుకపోయేది లేదు. కాబట్టి మీరు ప్రతి గింజ కొంటాం, వాన పడ్డా తడిసినా మొలకెత్తినా ఏదైనా కానీ ప్రతి గింజ రైతుల దగ్గర కొంటాం. తప్పకుండా అవసరం ఉంటే ఇక్కడ ఎక్స్ట్రా కాంటాలో పెట్టించి అన్ని వడ్లు కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా కొంతమంది మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మరి పెన్షన్లు ఇస్తామని అన్నారు, ఇస్తలేరు అనే ఆలోచన కొంతమందికి ఉంది. అది ఇంకా మనకి ఎందుకంటే మీకు తెలుసు, ఇవాళ మరి తెలంగాణ మొత్తం అప్పులపాలు అయిపోయింది. కేసీఆర్ మొత్తం తెలంగాణ పోయిండు. ఆ కుటుంబం అంతా కూడా దోసుకొని మరి ఇవాళ మరి ఉన్నందువల్ల ఇప్పుడు అప్పులపాలు అయిపోయినటువంటి తెలంగాణను మనము పునర్నిర్మాణం చేసుకుంటూ ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఆ పెన్షన్లు కూడా రాబోయే కాలంలో తప్పకుండా ఇస్తాం. కానీ ఇప్పుడైతే ఆ స్కీమ్ లేదు, కొంచెం టైం పడుతుంది కానీ ఇప్పుడే రాదు. 2 ఏళ్ళు కాలే, 15 నెలలు అయింది. అయితే 15 ఇయ్యలే కదా వాళ్ళు టీఆర్ఎస్ 15 ఇయ్యలే కదా. అర్థమైందా? ఇంతకుముందు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అమృతాపూర్లో ఒకటే నచ్చిందా? వాళ్ళ పిల్లల చదువుకోవడానికి ఉద్యోగం వచ్చిందా? పేదలకు కూడా ఒక ఎకరం భూమి వచ్చిందా? లేకుండా పంట పొలాలకు నీళ్ళు వచ్చినాయా? ఇవాళ మేము 2 సంవత్సరాల ప్రణాళిక వేళ కంప్లీట్ చేసి మీకు నీళ్ళు ఇస్తాం. నేను చెప్పింది చేస్తున్నాం. ఒకటి వాళ్ళు అప్లపాలు చేసిపోయిండు. గతంలో మీరు ఓట్లేసి గెలిపించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. వాళ్ళని అడగాల్సింది మీరు 10 ఏళ్ళు ఎందుకు అడగలే? ఇవాళ బీజేపీ వాళ్ళు ఉన్నారు, 11 ఏళ్ళు అయింది అధికారంలో ఉండి ఏం చేశారు? ఎప్పుడైనా వచ్చినా మీ బీజేపీ నాయకుడు ఇక్కడికి ఎవరైనా ఆదుకున్నాడా పని చేసేందుకు? మరి కాబట్టి మీరు పని చేసే వాళ్ళని మీరు ఆదరించకపోతే మీకు కష్టమవుతుంది. ఇంతకుముందే గతంలో కూడా మరి ఇంకా అట్లనే జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో అమృతాపూర్ గ్రామాన్ని మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మీరు మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని గౌరవించండి. తప్పకుండా మీ అద్భుతం కావాలని ప్రత్యేకమైన శ్రద్ధతోని రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఇంకా మీరు ఏం టెన్షన్ పడకూడదు. మా రేవంత్ అన్న ఇంకో 15 ఏళ్ళు ఉంటాడు, మా ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుంది. ఇంకెవరు వస్తారు లేదు. ఆ టీఆర్ఎస్ ఆ ఫామ్ హౌస్కే పరిమితమైంది. అది ఎవరి పాడు కాదు. ఇక బీజేపీ అయితే అది మతతత్వ పార్టీ రాదు పోరాదు, అది చేసేది ఏమి ఉండదు. ఏది ఉన్నా మేమే చేయాలా. ఈ 4-5 ఏళ్ళు మేమే చేయాలా, ఇంకా 15 ఏళ్ళు మేమే చేస్తాం. కాబట్టి మీకు అన్నీ తప్పకుండా అన్నకాడికి చేసి పెడతాం. మీ దాంట్లో ఏం అంటే ఫిగర్ పట్టే అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకటి కాలేదు వాస్తవమే, కానీ 15 ఏళ్ళు ఇంతకంటే ఎవరు చేయరు. 10 ఏళ్ళలో ఏం చేయలే. ఇవాళ మేము 15 నెలలలో ఇలా ఇప్పుడు ఇంత చెప్పిన చాలా ఒక 10-15 అంశాలు మేము చేసాం. ఇలా రైతులకు బోనస్ ఇచ్చినాం, రుణమాఫీ చేసాం, ఇలా ఇందులో ఇల్లు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు లేవు, మరి కేసీఆర్ అప్పు చేసిపోయిండు. కాబట్టి మీరు కొంచెం గమనించి ఓపిక ఉండాలా. ఎవడో టీఆర్ఎస్ తోడు చెప్పిందో బీజేపీ కూడా చెప్పిందో ఇక్కడ మాట్లాడుతూ ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.